श्रीकृष्ण परब्रह्मणे नमः। श्री सद्गुरु परमात्मने नमः। सर्वमहर्षिभ्यो नमः। ఈ ప్రకారముగా భగవంతుని యొక్క జన్మ కర్మలను తెలుసుకొని వారికి కలుగు ఫలితమును వివరించుచున్నారు. జన్మ కర్మ చమే దివ్యం ఏవం యో వేత్తి తత్వతః త్యక్వా దేహం పునర్జన్మ నైతి మామేతి సోర్జున. ఓ అర్జున, ఎవడి ప్రకారముగా నా యొక్క దివ్యమైన జన్మమును కర్మమును గూర్చి యథార్థముగా తెలుసుకొనుచున్నాడో అట్టివాడు మరణానంతరము మరల జన్మనుందక నన్నే పొందుచున్నాడు, మోక్షమును పడయుచున్నాడు. వ్యాఖ్య: బ్రహ్మ విద్బ్రహ్మైవ భవతి. బ్రహ్మమును తెలుసుకునివాడు బ్రహ్మమే అగుచున్నాడు అని ఉపనిషత్ వాక్యం యొక్క సారాంశమే ఈ శ్లోకమున తెలుపబడినది. భగవంతుని యొక్క దివ్యములగు జన్మ కర్మలను లీలలను యథార్థముగా నెరుంగువాడు భక్తి పారవస్యము చేత వారియందే దత్తచిత్తుడై భగవద్ధ్యాన నిరతుడై ఉండును. కావున అతడు ఆ పరమాత్మనే పొందుచున్నాడు. భగవత్ స్వరూపమును చక్కగా తెలుసుకొనుట సాధన, భగవదైక్యమునందుట సాధ్యము. ఈ ప్రకారముగా సాధన సాధ్యము రెండును ఈ శ్లోకమునందు తెలుపబడినవి. అయితే తత్వతః అని చెప్పినందువలన భగవద్విషయమును స్వానుభవము ద్వారా యథార్థముగా నెరుంగవలనే కాని వాచాజ్ఞానముచే కాని అశాస్త్రీయ జ్ఞానముచే కాని అపాత జ్ఞానముచే కాని సంతుష్టి నొందరాదు. దివ్యం అని చెప్పినందువలన భగవానుని లీలలు జన్మ కర్మలు అప్రాకృతములని తేలుచున్నది. భగవానుడు ప్రకృతిని స్వాధీనపరుచుకొనినవాడు కనుక వారి చర్యలు సామాన్య ప్రాణుల యొక్క చర్యల వలె నుండవు. భగవత్తత్వము నెరుంగువాడు పునర్జన్మను పొందడు అని చెప్పి వెనువెంటనే నన్నే పొందును అని తెలుపట వలన జన్మరాహిత్య పదవి శూన్యము కాదనియు కేవలము సచ్చిదానంద ఘన ఆత్మస్వరూప స్థితియే అది అనియు సుస్పష్టమగుచున్నది. దేహమును విడిచి నన్నే పొందును అని వాక్యము యొక్క అర్థము దేహమును విడిచిన పిదపయే మోక్షమును పొందునని కాదు. వాస్తవముగా ఏ క్షణమున మనుజుడు భగవత్తత్వమును లెస్సగా నెరుంగునో ఆ క్షణముననే దేహమున్నప్పుడే అతడు మోక్షమును అందుచున్నాడు. దేహమును విడిచిన పిదప మరల దేహమును పొందడని తెలుపుట కొరకే దేహాంతర ప్రస్తావన ఇచ్చట గావింపబడినది. ప్రశ్న: భగవత్ సాయుధ్యమును ఎవరు పొందగలరు? ఉత్తరము: భగవంతుని యొక్క అప్రాకృత జన్మ కర్మలను తత్వమును వాస్తవముగా నెరుంగువారు. పూర్వమెందరో మహనీయులు ఆ ప్రకారము దైవతత్వము నెరింగి తరించియుండిరని వచించుచున్నాడు. వీతరాగ భయక్రోధా మన్మయా మాముపాశ్రితాః బహవో జ్ఞానతపసా పూతా మద్భావమాగతాః. అనురాగము, భయము, క్రోధము విడిచిన వారును, నాయందే లగ్నమైన చిత్తము కలవారును, నన్నే ఆశ్రయించిన వారును అగు అనేకులు అట్టి జ్ఞానతపస్సుచే పవిత్రులై నా స్వరూపమును మోక్షమును పొందియుండిరి. వ్యాఖ్య: జ్ఞానయోగమును ఈ అధ్యాయమందు గీతాచార్యులు జ్ఞానమును తపస్సు, యజ్ఞము, అగ్ని, నౌక, ఖడ్గము మున్నగు వివిధ రూపముల వర్ణించు చెప్పుదురు. ఇచ్చోట జ్ఞానమును తపస్సుగా వర్ణించిరి. ప్రపంచములో అనేక తపస్సులున్నప్పటికీ జ్ఞాన తపస్సు సర్వోత్కృష్టమైనది. ఏలనిన శరీరముపై కల మాలిన్యమును జలము కడిగివేచి శుద్ధి చేయునట్లు బహుజన్మార్జిత పాప పంకిలమును జ్ఞాన తపస్సు కడిగివేచి చిత్తమును శుద్ధమునర్చును. కనుకనే పూతాః పవిత్రులై అను పదము ప్రయోగింపబడినది. మోక్షమునకు ఇట్టి చిత్త నైర్మల్య అత్యంత ఆవశ్యకమై ఉన్నది. అయితే జ్ఞాన తపస్సనగానేమి? రాగ భయ క్రోధములు లేకుండుట, భగవన్మయుడై ఉండుట, భగవంతుని ఆశ్రయించుట. అట్టి జ్ఞాన తపస్సు యొక్క ఫలితమేమి? చిత్తశుద్ధి, పరమాత్మ స్వరూప ప్రాప్తి అని ఈ శ్లోకమున చెప్పబడినది. వీతరాగ భయక్రోధాః జ్ఞాన తపస్సునందలి మొదటి సాధన కామక్రోధ భయములను త్యజించుట. ఈ దుష్టత్రయము సాధకునకు మహాప్రమాదకరమైనది. కాబట్టి
ప్రయత్నపూర్వకముగా ఈ దుర్గుణముల మూడింటిని తొలగించుకొనవలను. అయితే అవి ఎట్లు తొలగగలవు? దానికి ఉపాయమును వెనువెంటనే చెప్పబడినది. మన్మయాః మాముపాశ్రితాః అనగా నిరంతర భగవత్ చింతన, భగవదాశ్రయము ఇవి ఏ ఉపాయములు. రాగ భయ క్రోధ రాహిత్యమును, వాసనాక్షయము, నిరంతర భగవన్మయత్వ భగవదాశ్రయత్వములను తత్వజ్ఞానము యొక్క సహాయముచే లభ్యము కాగలదు. ఈ వాసనాక్షయ తత్వజ్ఞానములు రెండును ఒకదానిచే మరి ఒకటి పరిపోషింపబడుట వలన రెండిటిని ఏకకాలమందే సమముగా అభ్యసించుచూ రావలెను. బహవః ఎంతవరకు ఎందరో ఇట్టి జ్ఞానతపస్సుచే పునీతులై బ్రహ్మ సాయుధ్యము పొందగలిగిరని చెప్పుట వలన దాని మహిమను తెలుపుటకు ప్రత్యక్ష సాక్ష్యము లభించినట్లయినది. పూర్వం ఎందరో దానిని సాధించి ముక్తిని పరిచినందువలన ఇప్పుడును మున్ముందును కూడా ఆ ప్రకారమే కలరు అనుటలో సందేహము లేదు. కాబట్టి ముముక్షులు ఆయా సాధనలను తప్పక ఆచరించి శ్రేయమునొందవలయును. ఈ శ్లోకము ద్వారా తెలుపబడిన ముఖ్యాంశములు: భగవత్ స్వరూపమును పొందుటకు హృదయ నిర్మలత్వము ఆవశ్యకము. ఈ హృదయ నిర్మలత్వమునకు జ్ఞాన తపస్సు అవసరము. జ్ఞాన తపస్సనగా కామ క్రోధ భయరాహిత్యము, భగవత్ తన్మయత్వము, భగవదాశ్రయత్వము. ప్రశ్న: హృదయ శుద్ధి దేని వలన కలుగగలదు? జ్ఞాన తపస్సుచే. తన్నే ప్రకారము జనులు సేవించుదురో ఆ ప్రకారమే వారిని అనుగ్రహించుదునని భగవానుడు వచించుచున్నారు. ఏ యథా మాం ప్రపద్యంతే తాం తథైవ భజామ్యహం మమ వర్త్మానువర్తంతే మనుష్యాః పార్థ సర్వశః. ఓ అర్జున, ఎవరు ఏ ప్రకారముగా నన్ను సేవింతురో వారిని ఆ ప్రకారముగానే నేను అనుగ్రహింతును. మనుజులు సర్వవిధముల నా మార్గమునే అనుసరించుచున్నారు. వ్యాఖ్య: చేసుకున్న వారికి చేసుకున్నంత మహదేవా అనునట్లు ఎవరెవరు ఏ ఏ విధముగా ఎంతెంత భక్తితో ఏ ఏ రూపముతో నన్ను అర్చించుదురో లేక సేవించుదురో వారిని ఆయా విధముగానే అనుగ్రహించునని భగవానుడు పలుకుచున్నారు. పరమాత్మ కల్పవృక్షము వంటి వారు. ఆయన చెంతకు పోయి ఏది వాంఛించిన దాని నొసంగును. ఏ ప్రకారము కోరినా ఆ ప్రకారముగా ఫలితమును కలుగజేయును. ఎవరికైనా ఉత్తమ ఫలితములు కానీ మోక్షము కానీ కలుగకపోయినచో అది వారి దోషమే కానీ భగవంతునిది కాదు. తెరచాపను పైకి ఎత్తనిచో పడవ కదలదు. భగవదనుగ్రహమును అనుగాలి సర్వత్ర వీచుచున్నను. జనులు తమ హృదయములను తెరచాపలను దైవోన్ముఖములుగా చేసిననే కానీ జీవిత నౌకలు పురోగమించవు. ఇనుమునకు త్రుప్పు ఉండినచో సూదంటు రాయి దానిని ఆకర్షించరు. అట్లే మనస్సునందు విషయ మాలిన్యము దృశ్య దోషములు ఉన్నచో భగవంతుడు తన వైపునకు దానిని ఆకర్షించుకొనడు. కాబట్టి వారి వారి ప్రయత్నముల యొక్క తీవ్రతను బట్టి ఆయా పరమార్థ సత్ఫలితములను భగవానుడు వారులకు కలగచేయుచుండును. మనువర్త్మానువర్తంతే. ఈ ప్రకారముగా భగవంతుడు భక్తుల ఎడల ప్రేమ దయ చూపుట వలన జనులను పరస్పరము అట్టి ప్రేమను సద్భావనమును లెస్సగా ప్రకటించుకొనుచున్నారు. జనులు భగవన్ మార్గమునే సర్వవిధములా అనుసరించుచున్నారు. కొందరు ఇతర దేవతలను ఏల ఉపాసించుచున్నారో చెప్పబడుచున్నది. కాంక్షంతః కర్మణాం సిద్ధిం యజంత ఇహ దేవతాః క్షిప్రం హి మానుషే లోకే సిద్ధిర్భవతి కర్మజ. కర్మముల యొక్క ఫలప్రాప్తిని అపేక్షించు మానవులు ఈ ప్రపంచమున దేవతలను ఆరాధించుచున్నారు. ఏలయనగా కర్మఫల సిద్ధి ఈ మనుష్యలోకమున శీఘ్రముగా కలుగుచున్నది. వ్యాఖ్య: తక్కిన లోకముల కంటే ఈ మనుష్యలోకమున కర్మములకు ఫలసిద్ధి శీఘ్రముగా కలదని ఇట వచింపబడినది.
కాబట్టి జనులు సత్కర్మానుష్ఠానపరులై ఉండులాగున త్వరితముగా యత్నించవలను. ఇది కర్మానుష్ఠాన లోకము. తక్కిన లోకములు ఇంచుమించు కర్మ ఫలానుభవము లోకములే. కావున ఇచ్చట మోక్షసిద్ధికై యత్నించుటకు అంతగా వీలు పడదు. అచ్చట నరకము అను వ్యాధికి భవరోగమునకు ఈ మనుష్యలోకమునందే ఉత్తమానుష్ఠానము ద్వారా చికిత్స చేసుకొనినచో కర్మానుష్ఠానమునకు అవకాశము లేని తక్కిన లోకములను మరణానంతరము పొంది ఆ భవరోగ పీడితుడు ఏమి చేయగలడని విష్ణు భగవానుడు పూర్వము గరుత్మంతుని ప్రశ్నించెను. దానికి సంబంధించిన శ్లోకము ఇప్పుడు చెప్పుకుందాము. ఇహైవ నరక వ్యాధేశ్చికిత్సాం న కరోతి యః గత్వా నిరౌషధం దేశం వ్యాధిస్థః కిం కరిష్యతి. గరుడ పురాణంలోని శ్లోకము. కావున త్వరితముగా సత్కర్మలు ఆచరించి చిత్తశుద్ధిని బడిసి జ్ఞానప్రాప్తి ద్వారా ఈ లోకమందే మోక్షధామమును అలంకరించుట శ్రేయస్కరము. ప్రశ్న: కర్మము యొక్క ఫలితము ఏ లోకమున శీఘ్రముగా కలుగును? ఉత్తరము: మనుష్యలోకమున.